హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర పార్ట్ 1 ఒకటి. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి అంచనాలు మామూలుగా లేవు. అంతకంతకు ఆ అంచనాలు పెరుగుతూ వెళ్ళాయి. అయితే ఈ మధ్య ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయగా అది కొంచెం హైప్ను తగ్గించినట్లు అనిపించింది. ఆచార్య సినిమాతో పోలికలు కనిపించడంతో పాటు ట్రైలర్లో హై మూమెంట్స్, కొత్తదనం కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఒకంత నిరాశ చెందారు. అయితే 2-3 రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన నెగిటివిటీ కనిపించింది, కానీ తర్వాత అంతా మామూలైపోయినట్లే కనిపిస్తోంది. ఇంకో 10 రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫీవర్తో ఊగిపోతున్నారు. సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల అమితాసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బుక్ మై షోలోనూ దేవర ఓ రికార్డును అందుకుంది. ఈ ఏడాది బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్ తెచ్చుకున్న సినిమాగా దేవర రికార్డు నెలకొల్పింది. BMSలో ఏకంగా 3.44 లక్షల మంది లైక్ కొట్టి ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పటిదాకా పుష్ప 2 ఈ ఏడాది అత్యధిక ఇంట్రెస్ట్ తెచ్చుకున్న సినిమాగా కొనసాగుతూ వచ్చింది. దాని ఇంట్రెస్ట్ 3.34 లక్షల మేర ఉన్నాయి. ఈ మధ్య పుష్ప 2 టీం కూడా ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుంది. కానీ ఈ సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది. దేవర రిలీజ్ దగ్గర పడడంతో దానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి రికార్డును సొంతం చేసుకుంది. రిలీజ్ టైంకి దీని లెక్క ఎంత ఉంటుందో కానీ పుష్ప 2 విడుదల సమయానికి పుష్ప 2 మళ్ళీ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే దేవరకు ఏపీ, తెలంగాణలో మిడ్ నైట్ షోలు పడబోనున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ పర్మిషన్లు వచ్చేశాయి. ఏపీ సంగతి చూడాలి. అక్కడ షోలు ఖరారైతే US ప్రీమియర్స్తో పాటుగా ఇక్కడ ఒకేసారి షోలు మొదలవుతాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి.